సార్ ఇంకొక ఆరోపణ కాదు, బయట నడుస్తుంటారు. ఈడీ కానీ సిబిఐ కానీ మైండ్ గేమ్ ఆడుతుంటారు. డెఫినెట్గా ఆడతారు. పిలిపిస్తారు, కాసేపు కూర్చోబెడతారు, అలా టైం అంతా వేస్ట్ చేస్తారు. టైం కిల్ చేసిన తర్వాత లాస్ట్లో 10 నిమిషాలు మాట్లాడతారు. సిబిఐ జనరల్గా చేసేది అది మీకు పోలీస్కి సిబిఐ 2 సిఆర్పిసి. డిఫరెన్స్ ఏంటంటే పోలీస్కి 100 డ్యూటీలు, బందోబస్తు నుంచి ధర్నాల నుంచి. సిబిఐకి ఏ పని లేదు, వాడు ఆఫీసులో కూర్చుంటారు. మీకు కాఫీ ఇస్తారు, హెడేక్ వస్తుందని ట్యాబ్లెట్ ఇస్తారు, చక్కగా తెప్పిస్తారు అన్ని. బట్ ఎంక్వైరీ క్వశ్చన్ విల్ బి లెందీలో ఏంటంటే ఒక టెక్నిక్, అంటే కొద్దిగా సైకాలజీ ఆస్పెక్ట్లో ఒక నిజం జరిగింది మీరు చూసినా మీరు చేసినా మీ మైండ్లో అది ఎచ్డ్ పర్మనెంట్ మెమరీలో. దాన్ని కవర్ చేయడానికి మీరు అబద్ధం చెప్పేది దాని పైన లేరే తప్పిస్తే డీప్ మెమరీ కాదు అది. సో కాస్త కన్ఫ్యూజ్ చేసినా, కాస్త స్ట్రెస్ అయినా, కాస్త స్ట్రెయిన్ అయినా, అర్థమైందండి మీకు, లేదా అది అడిగి ఇది అడిగి సడన్గా ఇది అడిగినా మీకు ఒరిజినల్ మెమరీ బయటకు వస్తుంది. సపోజ్ పొద్దున క్వశ్చన్ అడుగుతాడు దానికి లింక్ సంబంధించి, దాంతో టాపిక్ ఎటో పోతుంది, గంట 2 గంటలు చేస్తాడు, వదిలేస్తాడు, లంచ్ చేసిరా అంటాడు, మళ్ళీ టక్మని మళ్ళీ వెనక టాపిక్ వచ్చి ఇంకోటి అడుగుతాడు రిలేటెడ్. మీకు ఏమైందంటే పొద్దున్న చెప్పింది హోల్డ్ అయి ఉండదు. అంటే మైండ్ గేమ్ ఇన్వెస్టిగేషన్ అది. బ్లట్టింగ్ ఎనీ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ సీరియస్గా స్లీప్ డిప్రవేషన్లో ఫాల్స్ మెమరీలు బిల్డప్ అవుతాయి. అంటే అదొక యాంగిల్ అయితే మరొక యాంగిల్ పిలిపిస్తారు మార్నింగ్, అలా కూర్చోపెడతారు, కాఫీ అంటారు, టీ, వాళ్ళకి కావాల్సిన అన్ని ఇస్తారు, ఎంటర్టైన్మెంట్ చేస్తుంటారు. 9 గంటలు కూర్చోపెట్టి 9 నిమిషాలు మాట్లాడి పంపించే కేసులు కూడా ఉంటాయి కదండి. 1 నిమిషం కూడా మాట్లాడకపోవచ్చు అని అదే చెప్పేది. మీరు ఫాల్స్ మెమరీలు బిల్డ్ చేసుకొని వెళ్తారు, అబద్ధాలు బిల్డ్ చేసుకొని వెళ్తారు. స్ట్రెయిన్ అయ్యి అలసటగా ఉన్నప్పుడు మైండ్ అంత షార్ప్ ఉండదు అన్న. అవునండి, కరెక్టే. 9 గంటలు మాట్లాడుకొని పంపిస్తే వీడి తప్పు అయిపోయింది బాబు, నా బుర్ర పిచ్చెక్కిపోతుంది, వెళ్ళే సరెండర్ అవుతారు. డెఫినెట్గా 4 సార్లు చేస్తే పొద్దున కేసులు కాకపోయినా జనరల్ గా ఎక్యూజ్ కొంతమంది మన పోలీస్ కోర్టు టెక్నిక్లు అతను కూర్చోబెడితే పక్కన వాయిస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఈడీ లాగానే మన పోలీస్ కూడా ఇప్పుడు సీసీ కెమెరాలు, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అంతా వచ్చేసింది. మన లోకల్ పోలీస్ కూడా మిమ్మల్ని పిలిచే ముందు అంత ఎలక్ట్రానిక్ డేటా ఉంది, సీసీ ఫుటేజ్లు, వీడియోలు అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. మిమ్మల్ని పిలిచి అడతారు, మొన్న నువ్వు అక్కడ పలానా చోటు ఉన్నావా లేదా నిజమని ల్యాప్టాప్ పెట్టుకొని. మీకు ఇందులో ఉన్న సంగతి తెలియదు, మీరేదో అబద్ధం చెప్తుంటాడు. పోలీస్ ఆఫీసర్ లైవ్ చూస్తుంటాడు అక్కడ, తర్వాత కన్ఫరెంట్ చేస్తారు. అంటే ఒక బిజినెస్ మ్యాన్ కానీ ఒక హై ప్రొఫైల్ వ్యక్తి అంత టైం కిల్ చేస్తే సగం వాళ్ళు సరెండర్ అయిపోతారేమో. తర్వాత మోరల్లీ డిగ్రేడింగ్, ఆ టెన్షన్ ఎక్కువ ఉంటుంది కదా, అంతసేపు అడగకుండా కూర్చోబెట్టాడు రా. కొన్ని చెప్పదు కానీ ఇప్పుడు ఈడీ వాళ్ళు ఏం చేస్తారంటే మిమ్మల్ని తీసుకొచ్చి టాయిలెట్ దగ్గర కూర్చోబెడతారు, పక్కన కూర్చోబెడతారు. ఆ కూర్చున్నప్పుడు ఏంటంటే ప్రతి కానిస్టేబుల్, ప్రతి స్వీపర్ వచ్చి పోతుంటారు. వచ్చిపోయినప్పుడల్లా మీకు అర్థం కాదు, ఎవరు లేచి నిలబడుతుంటారు. ఈ ఎక్సర్సైజ్ ఎక్కువైపోతుంటుంది, ఈ అవమానం కదా. అంటే అదొక ట్రీట్మెంట్. ఏమనుకుంటే టాయిలెట్ దగ్గర కూర్చోబెడతారు, వచ్చిపోతూ ఉంటాడు. వచ్చినప్పుడు లేచి నిలబడుతుంటాం, కూర్చుంటుంటాం. లేదు జనరల్గా ఈడీ కూడా క్వశ్చనింగ్ ఏం చేస్తుందంటే 3 రోజులు ఊరికైనా కూర్చోబెట్టిన తర్వాత 3వ రోజు 4వ రోజు అర్ధరాత్రి పూట పిలుస్తుంది అనమాట. అప్పటికి మీరు స్ట్రెయిన్ అయి ఉంటారు, ఆఫీసర్లు, కానిస్టేబుల్ కూడా బాగా స్ట్రెస్, దాంతో కొంచెం ఇరిటేషన్, కోపాలు ఎక్కువ ఉంటాయి. దాంతో కొద్దిగా భయం వస్తుంది మనకు కూడా. అంటే ఆఫీసర్ కూడా రెస్ట్ లేకపోతే ఆయన ఏం క్వశ్చన్ చేస్తాడు అంటే అతను రెస్ట్ లేకుండా క్వశ్చన్ చేసినప్పుడు కొన్ని బాగా వస్తాయి అనేది వాళ్ళ బిలీఫ్. ఎందుకంటే బీపీ ఇరిటేటెడ్ మీద ఉంటారు కాబట్టి అతను ఆ పోస్చర్ కానీ ఆ ఎమోషన్ చూస్తే కొంచెం. అదే మీరు చెప్తున్నట్లుగా చేస్తున్నప్పుడు ఈరోజు విచారణ రెండని పిలుస్తారు, కూర్చోబెట్టి గంటలు కూర్చోబెడతారు. లాస్ట్లో సార్ మమ్మల్ని పిలుస్తారా వెళ్ళిపోవాలా అన్న మనకి ఆ స్టేజ్ తీసుకొచ్చే వరకు కూర్చుతారు. సరే ఇంకా ఆ టైంలో తీసుకొచ్చిన తర్వాత మన బిహేవియర్ చేంజ్ అయిపోతుంది ఆటోమేటిక్. మీరు అన్నట్లయితే పొద్దున్న నుంచి కూర్చున్నాం కాబట్టి మన రేంజ్ అవుద్ది, స్ట్రెస్ వస్తుంది అని మనం నోరు జారి కొన్ని పదాలు ఏదో వాడుతుంటాం, లేదా మైండ్ హ్యాండ్లింగ్. స్ట్రెస్కి నాట్ ఓన్లీ ఆ వెయిటింగ్, పేషెన్స్ పోవడం అదే కాదండి. మీరు మీ ఆఫీస్లో వచ్చి కూర్చుంటే ఓ టైప్ ఆఫ్ స్ట్రెస్, కానీ మీరు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీస్లో కూర్చుంటే అరెస్ట్ అవుతారేమో, అదే మెంటల్ టెన్షన్ ఎక్కువ అయిపోతుంది కదా. దాంతో మన బిహేవియర్ అంతా బయటపడుతుంది. అంటే ఒరిజినల్గా మన లోపల దాచుకున్నదంతా కోపం అంతా బయటకు వస్తుంది. ఆ బిహేవియర్ని కూడా రికార్డ్ చేసి ఛార్జ్ షీట్లో వేస్తారట, వాస్తవా? లేదండి, లేదా బిహేవియర్ తోటి ఏముంది, సాలిడ్ ఎవిడెన్స్, కోఆపరేట్ చేయట్లేదు, మా మీదే కొట్టడానికి వచ్చాడు, మమ్మల్ని దూషించాడు అన్నది. ఆ కొట్టడానికి వస్తే వేరే కేసులు ఉంటాయి. సపోజ్ నేను ఇన్వెస్టిగేషన్లో ఆఫీసర్ని కొట్టాను అనుకోండి, అసాల్టింగ్ పబ్లిక్ ఆఫీసర్ అని 354 జ్యూడిక్షన్ పోలీస్ స్టేషన్లో కేసు 353 వస్తుంది. ఇప్పుడు దీంట్లో కూడా అదే థ్రెట్ ఉందనిపి ఎవరైనా అరుణ్ రామచంద్ర పిల్లేని కానీ అలాంటి టచ్ చేశారు డెఫినెట్గా ఇంకో క్రైమ్, ఇంకో ఎఫ్ఐఆర్, ఇంకో ఏజెన్సీ. ఎవిడెన్స్ ఏముంటుందండి? సీసీ కెమెరాలైనా ఏదైనా సర్వేలెన్స్
వీ డోంట్ నో. సార్ ఫైనల్గా చెప్పండి, ఈరోజు కవిత గారికి విచారణ జరుగుతుందా లేదా 50 CRPCలో మరొకసారి పిలిచే అవకాశం ఉంటుంది మీకున్న నాలెడ్జ్ ప్రకారం? నాలెడ్జ్ గెస్ చేసి చెప్పడం, మొన్నటికి కొంచెం తీసుకున్నారు, దాన్ని వెరిఫై చేసి ఈరోజు. బట్ సమ్మో వాళ్ళకి ఆ ఫైనల్ లింక్ కుదరట్లేదు, క్లోజ్ చేయడం రావట్లేదు అనుకుంటాం. మేబీ ఇంకో 2-3 అయిన తర్వాత, లేదా రామచంద్ర పిల్లిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, బయట ఉండి అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు కాబట్టి ఇంకా వీటిని ఎక్కువ బయట పెడితే ప్రమాదం అని కూడా థింక్ చేయొచ్చు, అని కూడా థింక్ చేసి అరెస్ట్ చేయాలి, డెసిషన్ తీసుకోవచ్చు.